నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ కాలంలో డేటింగ్ సైట్లకు కొదవే లేదు. కానీ తాజాగా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీస్ అనేటువంటి పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి కంటెంటే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ డేటింగ్ సైట్లకు కానివ్వండి, ఈ షుగర్ డాడీ కానివ్వండి, షుగర్ మమ్మీ కానివ్వండి, షుగర్ బేబీస్ కానివ్వండి, ఏంటి డిఫరెన్స్ ఏంటి? డేటింగ్ అంటే జనరల్గా మనకందరికీ కూడా తెలుసు. కానీ ఈ షుగర్ డాడీలకు, షుగర్ మమ్మీలకు, షుగర్ బేబీస్లకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి? నిజంగా ఇలాంటి ట్రెండ్ మన హైదరాబాద్లో కూడా మొదలైందా? దీంట్లో ఒకసారి ఇలాంటి షుగర్ కోటెడ్ బంధాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? మెయిన్గా ఎందుకు యువత కానివ్వండి, ఎక్కువ పెద్ద వయసు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎందుకు షుగర్ మమ్మీలుగా, షుగర్ డాడీలుగా, షుగర్ బేబీస్గా మారుతున్నారు? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మనం చూసాం పదాలు వినడానికే చాలా, అంటే మనం మాట్లాడుకున్నట్టుగా షుగర్ అంటే స్వీట్గా వినిపిస్తూ ఉన్నాయి, అనిపిస్తున్నాయి. ఏంటి సార్ అంటే ఈ పదాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి? షుగర్ మమ్మీ కానివ్వండి, షుగర్ డాడీ కానివ్వండి, ఎలా స్టార్ట్ అయ్యాయి అసలు? అంటే ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీలు, ఈ షుగర్ బేబీ అనే పదము బేసిక్గా ఇప్పుడు వచ్చింది కాదు. యాక్చువల్గా అది గతంలో 1920 సంవత్సరంలో ఫస్ట్ టైం రికార్డ్ అయిందనమాట హిస్టరీలో. ఓకే. ఈ అడాల్ఫ్ స్ప్రెక్లర్ అనే ఒక అతనికి ఒక షుగర్ కంపెనీ ఉందన్నమాట కాలిఫోర్నియాలో. ఓకే. అతడు తనకంటే 25 సంవత్సరాల చిన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని అప్పుడు వార్తాపత్రికల్లో రాసిన జోకింగ్ వర్డే షుగర్ డాడీ అనమాట. అతనికి ఒక షుగర్ కంపెనీ ఉండడము, అతను ఆల్రెడీ డాడీ అయి ఉండడం వల్ల తనకంటే వయసులో చాలా చిన్నగా ఉన్న ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం వల్ల వార్తాపత్రిక వాళ్ళు చాలా జోక్గా, వ్యంగ్యంగా రాసిన పదవి షుగర్ డాడీ అనమాట. అక్కడి నుంచి వచ్చింది అనమాట. ఓకే. సో అక్కడి నుంచి వచ్చి రెండోసారి ఏమైపోయిందంటే 1927లోనే ఎప్పుడో డాట్ కింగ్ ద బ్రాడ్వే బటర్ఫ్లై అని ఒక ఇన్సిడెంట్ బాగా రికార్డ్ అయిందనమాట న్యూస్ పేపర్లో. అంటే ఇదే షుగర్ డాడీ వచ్చేసి ఒక తనకంటే వయసులో చాలా చిన్నగా ఉన్న ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆమెను చంపేశాడు అతను. ఓకే. ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ బయటకు వచ్చి ఎక్కడ పబ్లిక్ అతని యొక్క ఫేమ్ దెబ్బతింటుందో అని. సో అక్కడ రికార్డ్ అయిందనమాట. అక్కడ మొదలైనవి ఇంకా సో ఇదేమంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్లు పేర్లు మారుతూ వచ్చాయి. కానీ ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా రిలేషన్షిప్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఈ మధ్యన ఏమైపోయింది అంటే సమాజంలో ఈ షుగర్ అనే పదానికి ఇంకా చాలా నీట్గా యాక్సెప్టెన్స్ వచ్చేసింది అనమాట. ఓకే. ఒకప్పుడు ఇది ఏమంటారు, ఓకే డబ్బు కోసం ఉంచుకోవటము, ఓకే డబ్బు కోసం అవసరాలు తీర్చుకోవటం, డబ్బుల కోసం వేరే వాడి దగ్గరికి వెళ్ళావా, ఈ పదాలు వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి. అవును. కానీ దానికి ఒక షుగర్ అంటే కత్తికి తేనె పోయడం అన్నట్లుగా షుగర్ కోటింగ్ చేసామనుకోండి, అది యాక్సెప్ట్ అయిపోతుంది జనాల్లో. సో వాళ్ళు దాని వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. సో ఈ మధ్యలో ఇన్స్టాగ్రాములు కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మనం చూసే వెబ్ సిరీస్లు కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఇలాంటి రిలేషన్షిప్ అంత పెద్ద బూతు కాదు, ఇవన్నీ ఒక నార్మల్ అని అందరు చెప్పడం వల్లనే జనాలకి ఎక్కువ యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది. యాక్సెప్టెన్స్ పెరిగిపోయి కుతూహలం కూడా పెరిగిపోయి వెతికే చర్యల్లో ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. ఓకే. అంటే సార్ ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పాను షుగర్ డాడీస్, షుగర్ మమ్మీ, షుగర్ బేబీస్. సో ఈ 3 పదాలు ఉన్నాయి, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి? అంటే 3 పదాలు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బెనిఫాక్టర్ అంటే ఇచ్చేవాడిని షుగర్ డాడీ కానీ షుగర్ మమ్మీ అంటారు, తీసుకునేవాడిని షుగర్ బేబీ అంటారట. దీనికి షుగర్ రిలేషన్షిప్ అంటారు యాక్చువల్గా. అలాంటి పేర్లు షుగర్ రిలేషన్షిప్ ఉంటుంది, షుగర్ డేటింగ్ ఉంటుంది, షుగర్ ప్రాస్టిట్యూషన్ ఉంటుంది, ఓకే షుగర్ ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ని పదాలు ఉన్నాయి అనమాట షుగర్ అనే పదం యాడ్ చేసి. ఓకే. షుగర్ ప్రాస్టిట్యూషన్ ఏంటి సార్? అంటే జనరల్గా మనం ప్రాస్టిట్యూషన్ అని వింటూ ఉంటాం. షుగర్ ప్రాస్టిట్యూషన్ అంటే వినడానికి కొంత మంచిగా ఉంది, అంటే వినసొంపుగా ఉంది. సో అంటే కేవలం ఇది డబ్బులున్న వాళ్ళకి సంబంధించిందేనా, లేదంటే ప్రాస్టిట్యూషన్ అంటే మన సమాజంలో ఒక రకమైనటువంటి భావన ఉంటుంది? సో అందరూ ప్రాస్టిట్యూషన్ డబ్బుల కోసం ఇది తిరగరండి. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే బాగా సంపన్నమైన వర్గాల్లో ఆఫీస్ అవర్స్ 5ంటికి అయిపోతుంది, నువ్వు 6 నుంచి 8 దాకా వచ్చేసి ఉండి వెళ్ళిపో. ఓకే. ఇది దేని కిందకి వస్తుంది అంటే నీ పేరు తెలియదు, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ముందే ఫైనాన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, గిఫ్ట్లు ఇస్తారు, నీకు కావాల్సిన పోషణ చూసుకుంటారు, ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఉండాలి. ఆ తర్వాత ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయం, నీతో భావోద్వేగాలు పంచుకోవటం కానీ ప్రేమ ఆప్యాయతలు ఏముండవు, రావాలి పని చూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. అంటే మెయిన్గా ఇక్కడ డబ్బులున్న వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు సార్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళకు దీన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా చూస్తున్నారా, లేదంటే వాళ్ళ ఆ టైంకి వాళ్ళ అవసరాల కోసమన్నా ఎట్లా సార్, ఎట్లా వీళ్ళు మారుతున్నారు ఇట్లా షుగర్ మమ్మీలుగా, షుగర్ డాడీ? స్టేటస్ అనేది ఏం లేదండి. బేసిక్గా ఇప్పుడు ఒక సైకాలజీ పరంగా చూసామంటే వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందికి ఏజింగ్ యాంగ్జైటీ ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కడో వయసు పెరిగిపోతున్నాము, శరీరంలో పట్టు కోల్పోతున్నాము,
అండ్ వాళ్ళకి తెలియని మార్పులు వస్తూ ఉంటాయి, జనాలు గుర్తించడం తగ్గించేసి ఉంటారు, వాళ్ళ పాపులారిటీ తగ్గిపోయి ఉంటుంది అనమాట. ఆ సమయంలోనే వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అవ్వటము, మళ్ళగా యంగ్గా కనిపించాలనే వాళ్ళలో ఒక తృష్ణ ఉండటం, వాళ్ళలో ఒక కోరిక కలగటం, అలాంటి సమయంలోనే ఒక యంగ్ పీపుల్ కళ్ళలో వాళ్ళు యంగ్గా చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఒక స్పోర్ట్స్ కార్ ఎందుకు కొంటాడు? అది స్పీడ్ తోలుతాడా? 200 స్పీడ్లో వెళ్తాడా? వెళ్ళడు. ఆ స్పోర్ట్స్ కార్లో ఉంటే యంగ్గా ఉన్నానని ఒక ఫీలింగ్ అనమాట. మార్కెట్కి వెళ్తాము, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటాము, కులిపోయిన ఫ్రూట్స్ అంటామా? ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమని చెప్తాము, ఏదైనా ఫ్రెష్ అంటాం, తాజా అంటాము. జనరల్గా మన సైకాలజీలో మైండ్ ఎలా ఉంటుందంటే ఫ్రెష్కి ఎక్కువగా ఆకర్షణ అవ్వటం అనమాట. ఇప్పుడు షుగర్ అనే పదం ఏముంది? షుగర్ అనేది జనరల్గా ఏంటి? స్వీట్. ఎవరు ఇష్టం లేదనే వాళ్ళు ఎవరు ఉండరు, అంటే డైట్ చేసే వాళ్ళు తప్ప ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. షుగర్ అంటే స్వీట్, ప్లెజెంట్, ఇష్టపడటము, అట్రాక్ట్ కావడం. అంటే ఇప్పుడు అమెరికాలో స్లాంగ్ ఉంటుంది అనమాట, షుగర్ అంటే లగ్జరీ అనమాట. యాక్చువల్లీ దట్ పర్సన్ హ్యాస్ మోర్ షుగర్ అంటారు అనమాట. షుగర్ అంటే డబ్బులు ఉండవని అర్థం అనమాట. అంటే ఆ స్లాంగ్ ఏం చేశారంటే షుగర్ అనేది చాలా పాలిష్గా, పాష్ వర్డ్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఒక మనిషిలో వయసు పెరిగే కొద్దీ తిరిగి యవ్వనంగా కనిపించాలనే ఒక తృష్ణతోనే జరిగే రిలేషన్షిప్ అనమాట. నువ్వు టైం మిషన్లోకి వెళ్ళి మళ్ళీ యవ్వనాన్ని తెచ్చుకోలేవు. బట్ అదే ఒక 50 ఏళ్ళ వ్యక్తి 20 ఏళ్ళ కుర్రాలతో కలిసి తిరుగుతున్నాడు అనుకోండి, తను యంగ్ అని ఫీలింగ్ అవ్వడా? అవుతాడు కదా. సో ఆ విధంగానే ఈ విధంగా ఒక ఒంటరితనం కావచ్చు, మళ్ళీ యవ్వనంగా కనపడాలని కావచ్చు, జీవితంలో సాధించాం కానీ ప్రేమ ఆప్యాయత అనుభూతి లేకపోయినా కూడా మళ్ళీ అవి కావాలని కోరుకోవటము, ఈ ఆలోచనలోనే వీటి కోసం వెతుకుతారనమాట. బేసిక్గా లేనితనం. బేసిక్గా అంటే మనం జనరల్గా కొన్నిసార్లు వింటున్నాం సార్, అంటే ఈ టాపిక్ వచ్చినప్పుడు కేవలం అంటే కొంతమంది అమ్మాయిలు షుగర్ బేబీస్ లాగా మారిపోతున్నారు కేవలం డబ్బుల కోసమే. లేదు, ఇది ఒక రాంగ్ అజంప్షన్ అనమాట. డబ్బుల కోసమే అమ్మాయిలు షుగర్ రిలేషన్షిప్లో మారుతాయి లేదండి, అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. మనం ఏమనుకుంటాం అంటే డబ్బులు లేని పిల్లలే ఎక్కువగా షుగర్ రిలేషన్షిప్లో ఉంటారు అనుకుంటున్నాం. కానీ డబ్బులు ఉన్నోళ్ళ పిల్లలు కూడా షుగర్ రిలేషన్షిప్లోకి వెళ్తారనమాట. కౌన్సిలింగ్లో చాలామంది ఆఫీసర్స్ పిల్లలు, డబ్బులు ఉన్నోళ్ళ పిల్లలు వాళ్ళు షుగర్ రిలేషన్షిప్లో ఉన్నారండి. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి బయటికి? వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. ఎందుకు? ఆ డబ్బుల కోసం వెళ్తున్నారా? లేదు. ఫాదర్ ఏమో పొద్దున్నే 8 పోతాడు, ఓకే, రాత్రి వచ్చేసరికి 9, 10 వస్తాడు. ఫాదర్ ఆఫీసరు, అమ్మ డాక్టరు. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? అంటే ఒంటరితనం కాదండి, వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళు ఎవరు, గైడ్ చేసే వాళ్ళు ఎవరు, ఏదైనా కష్టం వస్తే చెప్పుకునే వాళ్ళు ఎవరు? పక్కింట్లో ఒక ఆయన రెడీగా ఉంటాడు అనమాట. ఫస్ట్ పొగుడతాడు, నీ డ్రెస్సు బాగుంది అంటాడు, ఇంత బాగా చేస్తాను, ఇంత గ్రేట్ అను, ఇంత సూపర్ ఉన్నావు. ఎప్పుడైతే ఈ పొగడతలకి, అట్రాక్షన్కి ఇక్కడ మెయిన్ ఇచ్చేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? టైము, అటెన్షన్. టైంకి అటెన్షన్కి పడని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే అక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది డబ్బులు లేని వాళ్ళలో ఏంటంటే అవసరాలని మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు మార్కెట్కి వెళ్తామండి, ఒక చోట యవ్వనం అమ్ముతారు, ఓకే, ఒక చోట టైము అటెన్షన్ అమ్ముతారు, ఒక చోట ప్రేమ ఆప్యాయత అమ్ముతారు. మార్కెట్లో ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. ఆ మార్కెట్ ఏంటంటే ఈ డేటింగ్ యాప్లు అనమాట. సో ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. సో బేసిక్గా ఏముంటుంది, యవ్వనం అయిపోయిన వాడికి ఎలా ఉంటుంది, ఓకే, ముసలివాడికి దసరా పండగలాగా ఇప్పుడు వాడికి యవ్వనం కావాలి బేసిక్. సో అదే కోరుకుంటాడు, మార్కెట్లోకి వెళ్ళి అది దొరుకుతుంది, కొనుక్కుంటాడు. వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు డార్విన్ థియరీలు చదివి ఉంటామండి, సోర్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి ఒకటి చదివి ఉంటాం అనమాట, సెలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అని. ఏం చెప్తాడు? ఉమెన్ అంటే ఏ కల్చర్లో, విభిన్న సంప్రదాయాల్లో కానీ కల్చర్లో కానీ ఒక ఉమెన్ కానీ మెన్ కానీ ఒక భద్రత వైపు, వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళ వైపు, ఒక స్టెబిలిటీ వైపు ఎవరైతే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ అవసరాలు తీస్తారో దానివైపు మొగ్గు చూపుతాము. ఓకే, ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది చూడు, ఓకే, నీరు చిక్కని మొక్క అది మురికి నీరా మంచి నీరా తెలియకుండా ఫస్ట్ మొదటి చుక్క దానివైపే అడుగేస్తుందంట. అంటే మనకి ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు లేవు, ఒంటరితనం ఉంది, ఏం చేయాలో తెలియజేస్తుంది. అది షుగర్ రిలేషన్షిప్ అయితే ఏంటి, బెల్లం రిలేషన్షిప్ అయితే ఏదైతే అదే వెతుక్కుంటారు. అంటే దొరుకుతుంది, వెతుక్కుంటున్నావు, అంతే. ఇక్కడ అదృష్టవంతుడు ఎవడు అంటే దొరకనోడు, అంతే, దొరికినోడు సారీ, ఓకే, దొరికిన అదే జరుగుతుంది అంతే. సో ఏంటి సార్ అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ అంతా డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ మారుతున్నారు షుగర్ డాడీలుగా అనుకున్నాం అనుకోండి. అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, వేరే వేరే హోదాలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు సమాజంలో. సో వాళ్ళు బయట రావడానికి ఎక్కువ ఇష్టపడరు, అంటే తమ పేర్లు బయటకు రావడానికి ఎక్కువ ఇష్టపడరు. సో ఏంటి సార్ అంటే వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఎట్లా ఉంటుంది, ఎట్లా వీళ్ళు నమోదు ఎక్కడ దొరుకుతున్నారు వీళ్ళంతా, అంటే షుగర్ బేబీస్ కానివ్వండి వీళ్ళంతా ఎక్కడ దొరుకుతున్నారు, ఎట్లా వాళ్ళని పట్టుకోగలుగుతున్నారు? అంటే ఇప్పుడు నాకు అంత దీని గురించి అంత ఐడియా లేదు, బట్ నాకు దగ్గర కొన్ని కేసులు వస్తాయి కదా, ఇప్పుడు మేము కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు
వీళ్ళందరూ ఎక్కడ చూస్తామంటే అండి వాళ్ళకి చదువు గురించి అవసరాలండి. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. వీళ్ళందరూ ఎక్కడ చూస్తారు, వీళ్ళందరూ ఎవరిని పట్టుకుంటారంటే ఎవరు ఎక్కడ అవసరాలు ఉన్నాయో చూస్తారనమాట. ఇప్పుడు సపోజ్ నేను షుగర్ డాడీ లాగా మారాలనుకోండి, నేనేం చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. మంచిగా ఓకే డబ్బులు లేని అమ్మాయి డబ్బులున్నలా కనపడాలని, ఫ్యాషన్గా ఉండాలని, గోల్స్ అచీవ్మెంట్ బ్యూటీగా కనపడాలని పోస్టులు పెడతా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టగలరండి, ఎన్ని రోజులు సినిమా తీయగలరు, ఎన్ని రోజులు షూటింగ్ చేయగలరు? నీ అవసరం నాకు అర్థమైంది, నేను నీకు స్పాన్సర్ చేస్తా. ఇప్పుడు నీకు మెడికల్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది షుగర్ రిలేషన్షిప్లో ఉండింది, ఆమె ఏం చెప్తుంది, నా మెడిసిన్ సీట్ కంప్లీట్ చేయాలంటే 40 లక్షలు అవుతుందండి, నాకు ఫ్రీ సీట్ వచ్చినా కూడా, మంచి సీట్ వచ్చినా కూడా ఒకటే ఆఫరు, నీ మెడిసిన్ నేను చూసుకుంటా, ఈ 4 ఏళ్ళు నాతో ఉండు, ఆ తర్వాత నీ ఇష్టం. వద్దంటారా? ఫారిన్ వెళ్ళాలి, ₹1,00,00,000 అవుతుంది, సంవత్సరం నాతో ఉండు, నేను నీకు స్పాన్సర్ చేస్తా, వద్దంటారా? ఒక అమ్మాయి ఉంటుంది, నేను అడిగాను ఇది తప్పు అనిపించలేదా అని, మామూలుగా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు షుగర్ రిలేషన్షిప్లో ఉందని షుగర్ డాడీతో, వెళ్ళి వాళ్ళు కొట్టలేరు ఆడు చూస్తే డబ్బులు ఉన్నోడు ఉంటాడు, పలుకుబడి ఉంటుంది, హోదా ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలరు, మన దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీర్చుకోగలరు. నేను అడిగాను, అంటే సార్ అదంతా ఎందుకు సార్, ఇప్పుడు నా జీతం నేను బీఫామ్ చేశాను, నా జీతం ఎంత వస్తుంది, నేను ఎంత సంపాదిస్తాను, మీకు విషయం తెలుసా, ఇండ్లు ఇప్పించాడు, ఓకే హౌస్లోని షూరిటీ ఇచ్చి ఇండ్లు ఇప్పించాడు, ఫస్ట్ కార్లో తిప్పాడు, BMW తిరిగాను, నచ్చిన బట్టలు కొన్నాను, నచ్చిన నెక్లెస్ కొన్నాను, ఏమడిగారు, నాకు అదేం తప్పు అనిపించలేదు. అంటే దాంట్లో కూడా ఒక సైకాలజీ ఉంటుంది, అదేం ఊరికే వెంటనే ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను నాతో ఉండని ఆ షుగర్ రిలేషన్షిప్ అట్లా స్టార్ట్ కావు. ఒక సినిమాలో స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, హీరో ఇంట్రొడక్షన్, క్లైమాక్స్, ఏదో ఇంటర్వ్యూలో క్లైమాక్స్ ఎలానో షుగర్ రిలేషన్షిప్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ అంతా స్క్రిప్టే, అంత పెద్దగా డిఫరెంట్గా అమ్యూజింగ్గా ఏమి ఉండవు. సో ఇదంతా ఒక ప్యాటర్న్, ఒక స్క్రిప్ట్ లాగానే జరుగుతాయి అనమాట. అంటే వీళ్ళ అవసరాలు ఉన్నాయి, ఈమె ఇప్పుడు ఎప్పుడు సంపాదించాలి, ₹1,00,00,000, ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడు జరగాలి, వచ్చేసింది, దాంతో రాంగ్ ఏముంది అంటే ఆవిడ వర్షను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఇదంతా ఏంటమ్మా తప్పు అనిపించలేదు, నేను ఎవడు అడిగాడంటే లేదు, చిన్నప్పటి నువ్వే పెంచావు, డబ్బులుంటేనే అన్నీ అన్నావు, డబ్బులుంటేనే విలువ అన్నావు, అదే చూపిస్తున్నాను నేను, నువ్వు నేర్పించింది నేను నీకు చూపిస్తుంటే నువ్వు చెడ్డ అంటున్నావు. సార్ ఎట్లా ఉంటుంది సార్, అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా అవసరాల కోసం డబ్బుల కోసం జరుగుతూ ఉంది, అంటే ఇది కొంతకాలం పాటు మాత్రమే ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత ఎట్లా సార్ వాళ్ళ లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మానసికంగా, అంటే సడన్ పీరియడ్ ఆఫ్ అంటే ఇది కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాతే వాళ్ళ మానసిక ప్రవర్తనలో ఎలాంటి మార్పులు కలుగుతాయి సార్? అంటే ఇప్పుడు అట్లా కదా, ఇప్పుడు ఇది ఏంటంటే షుగర్ రిలేషన్షిప్స్ అన్నీ ఏదో లైఫ్ లాంగ్ ఉంటాయి, ఇన్ని సంవత్సరాలు ఉంటాయని అట్లా ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు బేసిక్గా ఓకే మీరు అడిగారు కదా ఇందాక ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే, ఓకే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ప్రొఫైల్ నచ్చిందండి, నేను డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు కదా, నేను అయిపోయింది. సెకండ్ నేను ఏం చెప్పాను, ఇంకోటి వీళ్ళందరూ అవసరాలు ఎక్కడెక్కడ ఉంటారు, ఇప్పుడు కొందరికి హాస్పిటల్ అవసరాలు ఉంటాయి, కొందరు వాళ్ళ అమ్మ నాన్నలకి సర్జరీలు ఉంటాయి, హాస్పిటల్లో దొరుకుతారు వీళ్ళందరూ. వీళ్ళకి ఏజెంట్లు ఉంటారండి, వీళ్ళకి ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేసిన పదవి షుగర్ రిలేషన్షిప్, వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే కాలేజీ ఫీజు కట్టలేని వాళ్ళు, ఓకే జనరల్గా ఎక్కువ డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళు, డ్రగ్స్ ఎవరు అమ్ముతారండి, ఎవరు అమ్ముతారు, ఇప్పుడు ఒక పలుకుబడి హోదా ఉన్నోడికి డ్రగ్స్ దొరుకుతాయి, మామూలు వాళ్ళకి దొరుకుతాయా, వాళ్ళు తెచ్చిస్తారు. అంటే ఇక్కడ నేనేమంటే ఇప్పుడు ఓకే షుగర్ డాడీలు అంటాం, మరి షుగర్ మమ్మీలకి ఎక్కడ దొరుకుతారు, జిమ్లలో దొరుకుతారు. ఓకే జిమ్కి వెళ్తారండి, ట్రైనర్ ఏ వయసు ఉంటాడండి, 50 ఏళ్ళ 60 ఏళ్ళ వయసు ఉన్న ట్రైనర్ ఉంటాడండి జిమ్లో, 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసు ఉన్న ట్రైనర్ ఉంటాడు, వీళ్ళేంటి 50 ఏళ్ళ వయసు ఉంటుంది, ట్రైనర్ అటెన్షన్ చూపిస్తాడు, దగ్గరుండి నేర్పిస్తాడు, చేస్తారు. ఆఫీసుల్లో ఉంటుంది, సీనియర్ మేనేజర్ ఉంటాడు, ఇప్పుడే ఫ్రెషర్గా జాయిన్ అయి ఉంటుంది, గైడెన్స్ చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య షుగర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే సో అంటే ఇది జనరల్గా బయట మనకు దొరుకుతూ ఉంటారు, టూరిస్ట్ స్పాట్లలో, క్లబ్లలో, కెఫేలలో అందరూ దొరుకుతారు. అంటే రాగానే షుగర్ డే రిలేషన్షిప్స్ ఏం దొరకరు, ఫ్రెండ్స్ పోంగా వాళ్ళని చూసి వాళ్ళ అవసరాలు వీళ్ళు క్యాచ్ చేసి పట్టేస్తారు అనమాట. ఇంకా విచిత్రం అయిపోయిందంటే అవన్నీ కూడా అవసరం లేకుండా డేటింగ్ యాప్స్, షుగర్ డేటింగ్ యాప్స్ నీట్గా వచ్చేసాయి. ఇంకోటి ఏంటి, ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రాత్రి ఒంటరిగా ఉంటున్నారా, ఒంటరిగా ఉండలేకపోతున్నారా, నచ్చిన అమ్మాయితో మాట్లాడడానికి నీ సిగ్గేంటి అని ఫ్రెండ్స్ యాప్ వాడుకోండి అంటారు. అంటే నాకు అది తెలియదు ఆ యాప్ ఏంటో, ₹100 రీఛార్జ్ చేసుకోండి, మాట్లాడుకోండి. అది ₹100 తోడితే అయిపోతుందండి. యావరేజ్గా ఒక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడతాము, పెద్ద బిజినెస్ అయిపోయింది. బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ అడ్డంకులు ఉన్నాయా, ఒక ఫోన్లోనే అన్నీ దొరికిపోతున్నాయి. డేటింగ్ యాప్లు ఉన్నాయి, డేటింగ్ యాప్లో పెళ్లి సంబంధాలకు కూడా చూడరండి, అన్ని డేటింగ్ యాప్లో చూస్తారంట. ఫస్టే అడుగుతున్నాను నీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని. ఒక అమ్మాయి డైరెక్ట్గా చెప్పొచ్చు, నాకు BMW కార్లు తిరగాలని ఉందని చెప్పొచ్చు, నాకు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలని ఉంది అనొచ్చు, ఒక బంగ్లాలో ఉండాలని ఉండొచ్చు. ఒక అబ్బాయి చెప్పొచ్చు ఐ వాంట్ దిస్ అనేసి. అంటే పబ్లిక్గా ముందే ప్రీ మెరిటల్ అగ్రిమెంట్ లాగా ప్రీ షుగర్ రిలేషన్షిప్ అగ్రిమెంట్లో రాసుకొని వెళ్తారు రిలేషన్షిప్లోకి. అగ్రిమెంట్స్ అంటే యాప్లో సైన్ ఇన్ అవుతానంటే దాని అర్థం ఏంటి, నువ్వు వెతుకుతున్నావనే కదా. అంటే అక్కడ ఉంటుంది ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ యాక్సెప్ట్ యువర్ ఫోన్ నెంబర్ విల్ బి షేర్డ్ అని. ఒక అమ్మాయి చెప్తుంది, నేను విచిత్రం ఏంటి అంటే ఒక మెసేజ్ ఎప్పుడో ఫార్వర్డ్ చేసింది. ఓకే 65 years old guy in Kukatpalli is looking for a 24-year young woman.
ఇట్ ఫిట్స్ యువర్ ప్రొఫైల్, 60% నీ ప్రొఫైల్ మ్యాచ్ అయింది, ఇంకా వెతకదా అమ్మాయి, నీకు నీడ్స్ అన్ని మీట్ అవుతున్నాయి, 60% మ్యాచ్ అవుతాయి, నువ్వు ఇంకా లావాదేవీలు చెక్ చేసుకో. ఓకే. సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉందంటే చాలా ఎక్కువగా ఉందంటారా ఈ షుగర్ కోటెడ్ బంధాలకు? అది అడ్డా అంటున్నా నేను. ఓకే. ఇదంతా ఒక బూత్ అండి, వెనకాల జరిగేది అంటే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు దేనికి చూస్తారు? నాకు టైంపాస్ కానీ బోర్ కొట్టకుండా నేను చూస్తాను. అవును. అదే కేటగిరీలోనూ చాలామంది చూస్తూ ఉంటారు, మోడల్స్ కోసం చూస్తూ ఉంటారు, ప్రాస్టిట్యూషన్ కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళు లైక్స్ పెంచుకోవాలని, ఫాలోవర్స్ పెంచుకోవాలని కొందరి కోరికలు ఉంటాయి, కొందరు ఎక్కువ పొగిడించుకోవాలని ఉంటుంది, గుర్తింపు పొందాలని ఉంటుంది, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అందరి అవసరాలు తెలియదు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకే. అక్కడే దొరుకుతుంది. రైట్. సో ఎట్లా ఉంటుంది సార్ అంటే దీంట్లోకి ఎంటర్ అవుతాం, కొంతకాలం పాటు ట్రావెల్ చేస్తాం, మళ్ళీ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే ఒక మ్యారేజ్ బంధానికి ఈ డబ్బులతో మెయింటైన్ చేసేటువంటి బంధానికి మధ్యలో వాళ్ళు ఎట్లా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే నాకు తెలిసిన అనుభవంలో ఎలా ఉంటుందంటే ఈ షుగర్ డాడీలు లేదా ఇప్పుడు షుగర్ బేబీలే ఎక్కువ అఫెక్ట్ అవ్వరని కాదు, షుగర్ డాడీలు షుగర్ మమ్మీలు కూడా అఫెక్ట్ అవుతారు ఈ రిలేషన్షిప్లో. అంటే ఓకే ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు షుగర్ డాడీస్ షుగర్ మమ్మీస్ అంటే ఈ పదాలు వినడానికి నాకే ఎలా ఉన్నాయి, కాకపోతే చెప్పాలంటే ఇవి ఎలా ఎండ్ అవుతాయి. ఫస్ట్ ఏం చేస్తారండి, ఒకరు వస్తారు, ఒక యవ్వనంతో కూడిన ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను పొగుడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీతో జర్నీ చేస్తాడు. నాకేమనిపిస్తుంది, ఓకే అంటే ఇప్పుడు నేను యవ్వనంగా మళ్ళీ కాబట్టాలి, వేరే వాళ్ళు నన్ను కోరుకోవాలి అంటే ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలి అనుకుంటారు అనమాట. ఏం చేస్తాడు, అవసరాలు ఎక్కువ తీరుస్తూ పోతాడు అనమాట, వీళ్ళు అవసరాలు పెంచుకుంటూ పోతారనమాట. ఏమైపోతుంది, ఒక టైం తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాలి కదా, బోర్ కొట్టేస్తారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఒంటరితనం, అసలు భరించలేరు. ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు ఫుల్ మీల్స్ బయట రెస్టారెంట్లో తిన్నాక ఇంట్లో చేస్తే ఒప్పుకుంటారా? తినలేం కదా. అలానే ఉంటుంది, ఆ రుచి చూసిన తర్వాత నార్మల్ వాళ్ళు రుచి చూడలేరు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. కొత్త రిలేషన్షిప్ వెళ్ళిపోయినాక ఇప్పుడు పాత వాళ్ళు ఏం చేయాలి, అభద్రతా భావం వచ్చేస్తుంది, వీడికి నేను అవసరం లేదా, నన్ను కాబట్టట్లేదా, నేను అప్పుడే ఎంత అయిపోయినా, నాలో అందమే ఫాల్ట్ ఉందా, ఇంకా వీళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం. ఓకే. ఇదొక గేమ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ట్రాప్. అంటే ఇవన్నీ మాట్లాడితే ఇంకా బహిరంగ జనాలు తెలుసుకొని ఇంకా చేస్తారని మనం మాట్లాడడం, కానీ ఇది ఒక డార్క్ సైకాలజీ అనమాట. ఇప్పుడు 50 Shades of Grey అంట, ద ప్రెట్టి ఉమెన్ అంట, ద లస్ట్ అంట, మిస్టీస్ అంటే ఎన్ని ఉన్నాయి అసలు, ఏం చేస్తున్నాయి ఇవన్నీ, బూత్ని చాలా నీట్గా గ్లామరస్ చేస్తున్నాయి. అది మనం చూసి వై డోంట్ ఐ హ్యావ్, నాకు ఎందుకు వద్దు ఇది, ఎవరికింద నాకే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి విజ్డమ్, నువ్వు ఆపుకోగలుగుతావు, వేరే వాళ్ళు ఆపుకోలేరు. మీరు ఇంతమంది చెప్పారు మీ దగ్గరికి చాలామంది ఇలా షుగర్ బంధాల ద్వారా ఏవైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. సో వాళ్ళతో ఎలాంటి మానసికమైనటువంటి సమస్యలు జనరల్గా ఉంటాయి అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా మారిపోతుంది, ఒక్కసారి ఈ బంధాలు విచ్ఛిన్నమైనప్పుడు కానివ్వండి, అనుకున్నటువంటి బంధం మళ్ళీ కొత్త బంధం దొరకనప్పుడు కానివ్వండి, సో ఎట్లా మానసికంగా ఎట్లా బాధపడుతుంటారు? అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళంటే ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళ జీవితాలు చాలా ఘోరంగా ఉంటాయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి నా ఐడెంటిటీ అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారంట. అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు డబ్బులు కమ్ముడిపోయానా ఆలోచన ఉంటుంది, చంపేస్తూ ఉంటుంది రాత్రి. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్న రోజులు కొద్ది రోజులు ఏమనుకుంటారు, ఓహో అతను నన్ను డబ్బుల కోసం ఉంచుకోవట్లేదు, నాకు హెల్ప్ చేస్తున్నాడు, నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళకి వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని నిద్రపోయి ఉంటారు. ఓకే, ఆ రిలేషన్షిప్ లేదు, మొత్తం ఆ మాయ పోయి ఉంటుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఎక్కడో చోటు చూసి ఉంటారు, ఇప్పుడు ప్రవచనాలు చూసి ఉంటారు, మహానుభావులు చెప్పి ఉంటారు, అది మనకే తగులుతాయి, గుచ్చుకుంటాయి. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను డబ్బుల కోసం అమ్ముడిపోయాననే కన్ఫ్యూజన్తో ఒక రిగ్రెట్తో వస్తూ ఉంటారు పాపం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటి, వేరే వాళ్ళ నిజాలు అప్పుడు తెలిసిపోతాయి, నేను డబ్బుల కోసం అమ్ముడిపోయాను, డబ్బుల కోసం పడుకున్నాను, డబ్బుల కోసం రిలేషన్షిప్ పెట్టుకున్నాను, వాడుకోబడ్డాను అనే ఒక మాట అసలు తీసుకోలేరు అనమాట. అదొకటి. సెల్ఫ్ ఇమేజ్ పోతుంది అనమాట, అంటే వాళ్ళ గుర్తింపు ఏదో ఉండిండదు. ఇప్పుడు ఈ షుగర్ రిలేషన్షిప్ వారము 2 వారాలు ఉండదు, సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి షుగర్ రిలేషన్షిప్లో ఉంటుందండి. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అమ్మాయి పాపము, ఆయన డిమాండ్స్ తీర్చడానికి స్కూల్ ఎగ్గొడుతుంది, కాలేజ్ ఎగ్గొడుతుంది, ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళదు, కెరీర్ మీద ఫోకస్ ఉండదు, ఈమె ఫోకస్ అంతా ఆయన అవసరాలు తీర్చడం మీదనే ఉండిపోతుంది. మరి ఇక్కడ ఎక్కడైనా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళటము, సరదాగా గడపడం ఎక్కడైనా ఉంటుందా? తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఫ్రెండ్షిప్స్ తగ్గిపోతాయి, దూరం అయిపోతారు. సడన్గా రిలేషన్షిప్ పోయినాక మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేరు, మళ్ళీ ఆ రుచి చూసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో మొహం ఎత్తుకుని తిరగలేరు, ఎందుకంటే తెలిసిపోయి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, తీవ్రమైన అభద్రతా భావము, ఒంటరితనం వస్తుంది, సెల్ఫ్ ఇమేజ్ ఉండదు, పాపం రిగ్రెట్తో ఉంటారు, గిల్ట్, షేము, వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యము, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ముఖం చూపించుకోలేరు. సరే పెళ్లి చేస్తారు, పెళ్లి చేసి ఉంటారు, ఆడు BMW తిప్పి ఉంటాడు, లేదంటే మంచి కార్లో తిప్పి ఉంటాడు, గిఫ్ట్లు ఇచ్చి ఉంటాడు, స్ప్లెండర్ బండిలో తిరిగితే ఎంజాయ్ చేస్తా అండి? చేయలేరు. ఓకే, ఈ నెల ఖర్చులకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుందా అండి? అంటే అమ్మాయి అయినా కదా, అబ్బాయి అయినా సరే, నేను జనరల్ కేటగరైజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పాపము, అప్పుడు ఇబ్బందులు వస్తాయి.
అంటే వాళ్ళు పోల్చుకుంటారు. ఎప్పటికైనా మనిషి ఒక చెడ్డ లక్షణం ఉంటుందన్నమాట. సమాజం అనేది ఒకటి ఉంటుంది, మనల్ని ఎప్పుడు పోలుస్తూ ఉంటుంది, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపారిజన్లో మనం కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం బేసిక్గా. అప్పుడు ఏమవుతుంది, ఆ కంపారిజన్లో ఉన్న మొగుడేమో ఆడితో పోలిస్తే చాలా తక్కువ, తీవ్రమైన నిరాశ. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, రిలాప్స్ అవుతారు అనమాట షుగర్ రిలేషన్షిప్స్లోకి. ఇది తట్టుకోలేరు, మళ్ళీ అది కావాలనిపిస్తుంది. ఎంతో ఒక ట్రాప్ అండి పాపం. వాళ్ళ మానసిక స్థితి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క రహస్యాలు మనకు తెలిసాయని ఈయనకి ఒక అభద్రత బాగుంటుంది, నా రహస్యాలు ఎక్కడ బయట పెట్టేస్తుందో అనేసి. ఏముంది, క్రైమ్ కాండక్ట్ చేస్తారు, చంపేయచ్చు, లేదా మానసికంగా వేధించవచ్చు. ఈ ఒత్తిడిని, ఒంటరితనాన్ని, ఈ రిలేషన్షిప్ లేనితనాన్ని, పోయిన గుర్తింపును మళ్ళీ తెచ్చుకోలేక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో సూసైడ్ కమిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఈ షుగర్ బేబీస్కి మానసికంగా ఎక్కువగా, అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి కాబట్టి, నెక్స్ట్ మ్యారేజ్, నెక్స్ట్ వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు షుగర్ డాడీస్ కానీ మమ్మీస్ కానీ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉంటారు, మ్యారేజెస్ జరిగి ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఏమైనా మానసికమైనటువంటి సమస్యలు వస్తాయా? అంటే అది ఏం లేదు. ఇప్పుడు ది టైపాలజీ ఆఫ్ సోషల్ షుగర్ రిలేషన్షిప్ అని ఒక ఆర్టికల్ ఏదో ఉండింది, ఎప్పుడో చదివాను నేను. దాంట్లో 87 దేశాల్లో రీసెర్చ్ చేశారంటే ఈ షుగర్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి. షుగర్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు 60 to 80% మోస్ట్లీ వాళ్ళ లైఫ్స్ పాపం దే కాంట్ రీవ్యాంప్, అంటే వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేసుకోలేకపోయారని చెప్తుంది. ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతూనే ఉంటారనమాట. వాళ్ళకి ఒక ట్రామాలాగా ఉండిపోతుంది, ముందులాగా వాళ్ళ లైఫ్ కండక్ట్ చేయలేరు. సో ఇవన్నీ ఏదో ఒక మెంటల్ హెల్త్ కండిషన్ ఉంటుంది వాళ్ళకి బేసిక్గా. సో జనరల్గా మనము అంటే ఒక సూసైడ్ చేసుకునేటువంటి పర్సన్ను మనం వాళ్ళ ప్రవర్తన కొంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనిపెట్టవచ్చు, అంటే ఇతను ఏదో డిప్రెషన్లో ఉన్నాడు ఏంటి అని. అయితే ఈ షుగర్ బంధాల్లో ఉన్న వాళ్ళని కనిపెట్టడం ఈజీ అంటారా? వీళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు, డబ్బుల కోసం కానివ్వండి, లేదంటే ప్లెజర్ కోసం కానివ్వండి, ఏదో చేస్తున్నారు అని పేరెంట్స్ వాళ్ళని గుర్తించడం సాధ్యమే అంటారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ గుర్తించడం కొంచెం కష్టమే అండి. అంటిల్ అన్లెస్ ఇదంతా ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా చేసే విషయాలు కాబట్టి కనిపెట్టడం కొంచెం కష్టమే అనమాట. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ నిరాశగా ఉండడం, గదిలోంచి ఎక్కువ బయటికి రాకపోవటం, ముందుగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినట్లు కలవలేకపోవటము, నాకేమీ కాదు, నా వల్ల ఏది కాదు, సడన్గా ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడి ఉండరు, ఒక చేతగాని వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండటం, ఏదో వాళ్ళని వాళ్ళు తక్కువగా చూసుకుంటూ ఉండటం, ఏదో కోల్పోయానని ఒక భావనలో ఉండటము, పెళ్ళి అంటే నేను పెళ్లి చేసుకొని నేను ఉండగలనేమో, నేను చేయలేమో, మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయలేమో, వాళ్ళ మీద వాళ్ళకి సందేహం రావటము, ముందు బాగా చదివే వాళ్ళు ఒక్కసారిగా అకాడమిక్స్ డిక్లైన్ అవ్వటము. ఓకే, ఎక్కువ రిలేషన్షిప్ గురించి యూట్యూబ్లో వీడియోలు చూడటం, రిలేషన్షిప్ గురించి మాట్లాడటం, అమ్మ నాన్న ఎలా ఉండేవాడు, నువ్వు ఎలా చేసేవాడివి, నాన్న నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయను, నువ్వు ఎలా చేసేవాడు, అట్లాంటి క్వశ్చన్లు అడగటము. అంటే అది షుగర్ రిలేషన్షిప్ అని చెప్పలేము. షుగర్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా చేసుకునేది, ఏదో దొరికితే తప్ప ఇదంతా గుట్టు చప్పుడు కాకుండానే వాళ్ళు జనరల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఏం చేయగలరు అనే దానికంటే ముఖ్యము ఎలాంటి పేరెంటింగ్ ఉంటే పిల్లలు షుగర్ రిలేషన్షిప్కి వెళ్తారు అనేది తెలుసుకోవడం ముఖ్యం. అది బెటర్ అనమాట. ఓకే, అంటే మనం జనరల్గా ఇక్కడ మాట్లాడుకుంటే దాని పేరెంట్స్ కూడా వెళ్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి, అంటే పేరెంట్స్ అంతగా ఏముంటుందండి, నాకు తెలిసి ఎక్కువగా జనరల్గా చిల్డ్రనే చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు షుగర్ మమ్మీ షుగర్ డాడీ పేరెంట్సే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పిల్లలు అమెరికాలోనో ఎక్కడో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయి ఉంటారు, కావాల్సిన డబ్బు ఉంటుంది, టైం ఉంటుంది, పట్టించుకునేవాడు ఉండడు, పెద్ద ఖాళీ టైం ఉంటుంది, ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇక్కడ జనరల్గా మనము ఇంత డబ్బులున్న వాళ్ళు, అంటే జనరల్గా ఈ షుగర్ బంధాలన్నీ కూడా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో మెయిన్గా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే మనం హై పొజిషన్లో ఉన్నామన్నా, లేదంటే డబ్బులు ఉన్నాయన్నా, లేదంటే సంథింగ్ ఇంకా వేరేదేమన్నా కోరుకుంటున్నట్ట, ఎట్లా వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందని. అంటే నేను బేసిక్గా నేను ఈ షుగర్ రిలేషన్షిప్లో అంత ఘోరంగా ఏముండరండి, లేనితనం అంత ఇన్ఎడిక్వెసీ. ఇప్పుడు నాకు లేదు, నాకు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉంటున్నాను, బయటికి వెళ్ళి అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, వయసు వచ్చేసి 55 ఏళ్ళు అయింది, చూస్తే డబ్బులు సంపాదించా, డబ్బుల కోసం పరిగెత్తా, అన్ని చేయాల్సినవి చేయలే, పిల్లలు చూస్తే అందుబాటులో లేరు, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, మరి ఇప్పుడు నేనేం చేయాలి? అవును, అంతే. సో జనరల్గా ఏముంటాయి సార్ అంటే ఒక సైకాలజిస్ట్ లాగా ఇలాంటి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అంటే ఈ షుగర్ కోటెడ్ బంధాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు బయటకు ఎట్లా తీసుకురాగలుగుతాం? అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రివెన్షన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మీ పిల్లలు షుగర్ డేటింగ్లోకి అంటే మనం అనుకుంటాం అనమాట, ఇప్పుడు మా పిల్లలు అదంతా ఏం లేదు, మేము చాలా చక్కగా పెంచామని, అలాంటి వాళ్ళే కనపడతారు మనకి అలాంటి విషయాలు. ఓకే, అయితే ఫస్ట్ మనము డబ్బు ప్రాధాన్యతతో పిల్లల్ని పెంచవద్దు. ఓకే, చిన్నప్పటి నుంచే డబ్బులుంటే అన్నీ ఓకే, ఏదైనా డబ్బులుంటేనే గౌరవం అని పెంచవద్దు. ఓకే, విలువలతో పెంచాలి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉంటారండి, నువ్వు ఫస్ట్ మార్కులు వచ్చి బాగా చదివితేనే అందరూ నిన్ను గ్రేట్ అనుకుంటారంటే సహజంగా పిల్లాడు ఏమనుకుంటారు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని నా పేరెంట్స్ని హ్యాపీ చేయాలనుకుంటాడు. అదే నువ్వు డబ్బుతో పెంచాలనుకోండి, నేను తొందరగా డబ్బులు ఎలా సంపాదించామనే తర్వాత విషయం అన్నట్టు. ఇప్పుడు సొసైటీలో ఒక నానుడు ఉంది, ఎలా సంపాదించాను ఎవడు చూడరు, ఎంత సంపాదించామని చూస్తారని.
అది నా బుర్రలోకి ఎక్కింది అనుకోండి, జనరల్గా నేను ఏం చేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి మీరే చెప్పారు ఎంత డబ్బులు ఉంటే అంత విలువ అని, నేను షార్ట్కట్లు వెతుకుతాను, నేను సంపాదిస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, బేసిక్గా మా ఇంట్లో వాళ్ళని ఫస్ట్ ఫ్లైట్ నేనే ఎక్కించాను, వాళ్ళు ఏమనుకుంటారు, బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటుందండి, బెంగళూరులో షుగర్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటుంది అనుకుంటే, మా అబ్బాయి ఎక్కడ పని చేస్తాను అనుకుంటున్నారు. ఏం చేస్తాడు, ఇంత ఎలా సంపాదించాను ఎవరు అడగరు కదా. ఐఫోన్ కొని ఉంటుంది, ఫ్లైట్లు ఎక్కించి ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపించి ఉంటుంది, ఫస్ట్ ఈఎంఐతో వాషింగ్ మిషన్ కొని ఉంటుంది, ఇంట్లో వాళ్ళ లైఫ్ ఈజీ చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు హ్యాపీనెస్ చూసి ఓకే నేను కరెక్ట్ చేస్తున్నాను అంటే, నా తల్లిదండ్రుల హ్యాపీనెస్ ముందు నాకు ఇదేం తప్పు కాదు, అయిపోయింది. షుగర్ రిలేషన్షిప్ సెక్షువల్ రిలేషన్షిప్గా వెంటనే మారవు, దానికి ఒక టైం పడుతుంది అనమాట. ఒక టర్నింగ్ పాయింట్ కోసం చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కూడా ఏంటి, ఓకే నేను లేకపోతే, నా డిపెండెన్సీ లేకపోతే ఈమె ఉండలేదనే పాయింట్ కోసం ఈయన ఎదురు చూస్తాడు. బేసిక్గా ఓకే నేను నోరు తెరిచి నో చెప్పలేని, నో వద్దు అని చెప్పలేని స్థితిలో నేను ఉన్నానని గమనించిన రోజు వాళ్ళు అక్కడ టర్నింగ్ పాయింట్. సో జనరల్గా అంటే ఇలాంటి సంబంధాలు అంటే రిలేషన్స్కి ఎక్కువగా పెద్దగా వాల్యూ అంటే ఇలాంటి బంధాలు ఏమైనా చిన్న గొడవ అయినా కూడా విడిపోవడం కానివ్వండి, జనరల్గా ఎక్కువ విదేశాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో మన దగ్గర కొంత కుటుంబ వ్యవస్థకు కొంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు, కానీ ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా ఇలాంటి సంస్కృతి పెరిగిపోవడం ఎట్లా అంటే వాల్యూస్ పడిపోయాయి అనుకోవచ్చా ఏంటి అని అవసరం. వాల్యూస్ పడిపోయాయని ఏమంటారండి, ఇప్పుడు ఎలాంటి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది బేసిక్గా, ఓకే కలిసి తాగడం పెద్ద తప్పు కాదు, కలిసి తిరగడం పెద్ద తప్పు కాదు, ఇవన్నీ మామూలే అని ఎక్కడైతే కుటుంబ విలువల్లో మనం పెంచామో వాళ్ళు కూడా ఓకే ఇది కూడా నార్మలే అనుకుంటారు. కొన్ని కుటుంబంలో పరిస్థితులు ఏంటంటారంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, పెద్దలు మాట్లాడుకున్నట్టు నువ్వెందుకున్నావు, ఇలాంటి సీన్లు చూడకూడదు అంటే గుట్టు చప్పుడు కాకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు, ఈ రిలేషన్షిప్ని కూడా సీక్రెసీగా మెయింటైన్ చేస్తారు. ఇంకోటి లేనితనము, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎమోషనల్గా ప్రేమ ఆప్యాయతకి దగ్గరగా లేకపోవటం, వాళ్ళు బిజీగా ఉండటము అదొక కారణం అయి ఉండొచ్చు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ అనమాట. ఎప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా పేరెంట్స్ సార్ చిన్నప్పటి నుంచి చూస్తే ఏ రోజు ప్రేమగా మాట్లాడేదారు, ఎప్పుడు అది చేయాలి ఇది చేయాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, నువ్వు నేరొత్తద్దు, నోరు మూసుకొని ఉండు అంటే, ఇక్కడ ఏంటి వాళ్ళు ఏ విధంగా పెరిగింటారంటే, మగవాడు అనేవాడు చెప్పాలి, స్త్రీ అనేది పాటించాలి అనే ఒక మైండ్ సెట్తో పెరిగింటారు. వాళ్ళు కూడా అలానే పెరుగుతారు పెద్ద అయిన తర్వాత. రిలేషన్షిప్లో కూడా వాడు చెప్పి వీళ్ళు చేస్తారు అంతే. సో ఇక్కడ ఏదంటే మైండ్ సెట్ అండి ఇది. బేసిక్గా ఏంటి అంటే, అందరూ పడరు, మీ పిల్లలకి ఆత్మవిశ్వాసంతో పెంచండి. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప అసెట్, ఆస్తి ఏదరా అంటే ఆత్మవిశ్వాసం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ పట్ల వాళ్ళకి చిన్న చూపు ఉంటుందో, వాళ్ళ పట్ల సెల్ఫ్ ఇమేజ్ కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందో, వాళ్ళు నేను తక్కువగా అనే భావన ఎవరైతే ఉంటుందో వీళ్ళందరూ చాలా ఈజీగా వెళ్ళిపోతారు ఇలాంటి రిలేషన్షిప్. చాలా ఈజీ వీళ్ళని కనిపెట్టడం, పడేయడం. ఓకే, అందుకే ఆత్మవిశ్వాసంతో పెంచాలి. ఏ సమస్య వచ్చి నీది నువ్వు సాధించుకోవాలి, నీ డబ్బులు నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు ఆత్మగౌరవంగా బ్రతకాలని ఎప్పుడైతే పెంచుతామో వండర్ఫుల్. ఇప్పుడు ఎవరో ఎందుకండి, ఒక సర్వే జరిగింది, పోర్నోగ్రఫీ అడిక్షన్ ఉంటుంది, విన్నారు కదా. పోర్నోగ్రఫీ అడిక్షన్ ఎందుకు, ఇప్పుడు పోర్నోగ్రఫీ సైట్లోనే ఎక్కువ షుగర్ డాడీ షుగర్ మమ్మీలు కూడా ఉంటారనమాట. వాళ్ళు అంటే బ్రోకర్స్ వీళ్ళందరూ ఉంటారు. పోర్నోగ్రఫీ ఎవరు అఫెక్ట్ కావట్లేదో తెలుసా, చిన్నప్పటి నుంచి ఎవరు ఏ పేరెంట్స్ అయితే విలువలతో పెంచారో వాళ్ళ యొక్క రామాయణ మహాభారతాలు, భగవద్గీత కావచ్చు, ఏదైనా మంచి స్టోరీస్, రిలీజియస్ స్టోరీస్ ఎవరైతే చెప్పి పెంచారో, విలువలతో పెంచారో, చిన్నప్పటి నుంచి సేవాభావంలో ఉంచి పెంచారో, సర్ప్రైజింగ్గా వాళ్ళందరూ పోర్నోగ్రఫీలో అంత అడిక్ట్ కావట్లేదు. అదొక నార్మల్, దాని గురించి అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆనందాన్ని పోర్నోగ్రఫీలో వెతుక్కోవట్లేదు. ఇది కూడా అంతే. ఇప్పుడు నా గుర్తింపుని, నా ఆనందాన్ని, నా యొక్క ఐడెంటిటీని ఒక రిలేషన్షిప్లో వెతుక్కుంటున్నానంటే అంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉంది. అంటే నేను చెప్తాను, చిన్నప్పటి నుంచి పెంపకం, విలువలతో పెంచండి, డబ్బుతో కాదు. మంచి చదువుని, మంచి సంస్కారాన్ని, మంచి విలువల్ని పెంచండి. ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోండి, నా పిల్లలు కోరుకున్నట్లు నేను టైం ఇస్తున్నానా లేదా. నేనేమంటానంటే ఒక సైకాలజిస్ట్గా, నీ పిల్లలకి నువ్వు టైం ఇవ్వడం ముఖ్యమా, నువ్వు జాబ్ చేసుకొని సంపాదించడం ముఖ్యమా అంటే, నీకు మరీ అంత మనీ నీడ్ లేకోకుంటే టైం ఇవ్వడమే ముఖ్యమంటాను నేను. టైం ఇస్తున్నామా లేదా, వాళ్ళు మనసు విప్పి స్వేచ్ఛగా వాళ్ళ మనసులో ఉన్నది చెప్పే అవకాశం ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని ముందు నుంచి ఒక కన్నేసి ఉండాలి. అది ఏంటో ఒక డిటెక్టివ్ లాగా కాదు, తప్పు చేస్తామనే భావన క్రియేట్ చేయదు. బట్ నాకు తెలియాలి, ఎందుకు బాధ్యత మన వైపు ఉంది. మొత్తం తీరా చేతులు కాలిపోయిన తర్వాత ఏదో ఆకులు పట్టుకుంటా అన్నట్లు మొత్తం రిలేషన్షిప్ మొత్తం మునిగిపోయిన తర్వాత చాలామంది షుగర్ రిలేషన్షిప్ ఏం చేస్తున్నారు తెలుసా సార్, ఎట్లా ఎండ్ అవుతుంది సార్ ఈ షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ అని అంటే ఇప్పుడు మోజు తీరిపోయి ఉంటుంది, ఇంకేం అవసరం లేదనుకుంటారు. వీళ్ళు కూడా ఏమైపోతే అక్కడ వీళ్ళు డిప్రెషన్లో కనపడుతుంటారు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే, బెనిఫాక్టర్ వదిలేస్తేనే షుగర్ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది, వీళ్ళు వదిలేస్తే కదా. లేదా యువతల వాళ్ళు ఎవరైనా మంచి కౌన్సిలింగ్ తీసుకొని అభద్రతా భావం వచ్చి ఏదైనా కౌన్సిలింగ్ వల్లనో
ఒక మంచి విషయంలో ఒక ఫ్రెండ్ సపోర్ట్ వలన వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అంటే సార్ దీంట్లో మెయిన్గా అల్టిమేట్గా గోల్ ఏమనుకోవచ్చు అంటే మన దీంట్లో చాలా అవసరాల కోసం అని కొందరు, డబ్బుల కోసం అని కొందరు. సో మెయిన్గా ఏంటి అంటే సెక్షువల్ రిలేషన్షిప్తోనే మెయిన్గా ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయా ఎట్లా? సెక్షువల్ రిలేషన్షిప్ కదా అసలు దీనికి యాక్చువల్ ఓకే షుగర్ డాడీ షుగర్ రిలేషన్షిప్ అనేది దీనికి సైకాలజీలో సోషల్ ఎక్స్చేంజ్ థియరీ అంటారు అనమాట బేసిక్గా. అంటే మార్క్స్ ఏమంటాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటాడు బేసిక్గా, అంతే కదా, ఇది కాదా? సో ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని రిలేషన్షిప్ సెక్షువల్గా ఉండవండి. ఇప్పుడు 65 ఏళ్ళ ముసలోడు ఏం చేస్తాడు అంటే మాట్లాడదండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఒక తోడు కావాలి. ఇది ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అని చెప్పండి, ఇది సెక్షువల్ రిలేషన్షిప్ అనకూడదు అనమాట. అంటే ఫస్ట్ అందరు ఎట్లా స్టార్ట్ అవుతారంటే ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నాం, ఒకరికొకరు తోడుగా ఉంటున్నాం అనే మైండ్ సెట్తో స్టార్ట్ అవుతారు. ఒక్కసారిగా భ్రమ మాయ తొలిగిపోయిన తర్వాత మేము వాడుకోపడ్డామనే విషయంతో ఎండ్ అవుతారు. వాడుకున్నాడు, నేను అవకాశం ఇచ్చేసాను అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో డ్యామేజ్ అయిపోయింది, నేను వాడుకోబడ్డాను, నేను మోసగింపబడ్డాననే విషయంతో వీళ్ళు ఎండ్ అవుతారు. ఇక్కడ మోజు తీరిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇంకొక కొత్తదనం కోసం వీళ్ళు స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈమెకి ఇచ్చే డబ్బులు ఈయన దగ్గర ఉన్న డబ్బులకి పెద్ద పొంతం లేదు, 10 మందిని తెచ్చుకుంటాననే ఒక మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే అహంకారపు మాటలు చాలా చూశాను నేను. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక్క బంధంతోనే ఇది ఆగిపోదు, మళ్ళీ షుగర్ డాడీగా మళ్ళీ ఎగైన్ మారడం వీళ్ళు ఎండ్ అవుతారు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అయిపోయింది, ఇది ఆల్రెడీ చూసిన. ఇప్పుడు చాలా మందికి ఒక హ్యూమన్కి ఒక ఫిలాసఫీ ఉంటుందండి, తెలిసిన భూతం దగ్గరే ఉందాం అనుకుంటారు. అదన్నా తెలిసిన దయ్యము, తెలిసిన భూతము, తెలిసిన పెయిన్. ఇప్పుడు ఇది రిలేషన్షిప్ అయిపోయింది, నేను మళ్ళీ బ్యాక్ రాలేను, ఫ్రెండ్స్ లేరు, నా గోల్స్ ఎప్పుడో కాంప్రమైజ్ అయ్యాయి, ముందులాగా మళ్ళీ కూర్చొని నేను చదవలేను, మళ్ళీ కంప్లీట్ చేయలేను. ఇప్పుడు నాకున్న విషయం ఏంటి, ఈ రిలేషన్షిప్లో చేసిన తప్పులు నెక్స్ట్ షుగర్ రిలేషన్షిప్లో చేయనని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అట్లా కంటిన్యూ ఉన్నాయి చాలా మంది. మళ్ళీ అందంగా తయారవ్వాలనుకుంటారు, ఆకర్షణీయంగా తయారవ్వాలనుకుంటారు, మళ్ళీ కాఫీలకి, క్లబ్బులకి, లౌంజెస్కి, జిమ్ములకి, టూర్లకి, ట్రిప్పులకి వెళ్తారు వీళ్ళందరూ. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన, అంటే ఐఎమ్ సస్పెక్టింగ్, ఈ దందాలన్నీ ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరుగుతున్నాయి విచిత్రంగా. ఎవరు చెప్పడు, మనకు అర్థం కాదు. చాలామంది ఈ షుగర్ డాడీ షుగర్ రిలేషన్షిప్ ఆధ్యాత్మికము, స్పిరిచువాలిటీ అనే ముసుగులో స్పిరిచువల్ కేంద్రాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే, నీకు ఆధ్యాత్మికంగా నేర్పిస్తానని, నీకు మెంటర్గా ఉంటానని, నీకు ఇవేవో బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, నీకు అవి సాధనలు ఇవన్నీ నేర్పిస్తానని చెప్తారు. అక్కడ మొదలు పెడతారు, ఆ ప్రేమ ఆప్యాయతకు లొంగిపోతారు, అవసరాలు తీరుస్తారు. ఏముంది, ఈమె ఏదో యాంగ్జైటీనో డిప్రెషనో మానసిక పరిస్థితి బాగాలేదని జాయిన్ అయి ఉంటుంది, ఇటు ఖాళీగా ఉండి జాయిన్ అయి ఉంటాడు. ఇద్దరు అవసరాలు అక్కడ, అదొక అడ్డాలు అయిపోతున్నాయి ఇప్పుడు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. ఓకే, అది ఎవరికి చెప్పాలి? ఓకే సార్, జనరల్గా ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇలాంటి బంధాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటికి రావాలనుకుంటారు. సో వాళ్ళు ఆల్రెడీ మానసిక సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. సో ఇలాంటి థెరపీలు కానీ ఎలాంటివి ఉంటాయంట? థెరపీలు అని కదండి, దీనికి ఎనార్మస్ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు ఆ దారిని బారిన పడ్డారంటే వాళ్ళు తప్పు చేశారు అన్న విషయంగా చూడడం వల్ల ఏ ఉపయోగం లేదు. వాళ్ళను ఒక విక్టిమ్ లాగా చూడండి, బాధితులుగా చూడాలి. ఎనార్మస్ ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏదో కూర్చొని ఓకే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డిప్రెషన్కి సంబంధించి కొన్ని థెరపీ, బిహేవియరల్ యాక్టివేషన్ అని ఆ థెరపీలు ఇవన్నీ చేసి నేను బయటికి తీసుకొస్తే అది టెంపరీ. ఎంతమంది కడతారండి కౌన్సిలింగ్కి డబ్బులు, ఎంతమంది తీసుకోగలరు? ఒక 30 సెషన్లు కావాలి, ఒక 70,000 అవుతాయి. ఏం చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కానీ దానితో అంతా ఒరగదు. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ దగ్గరికి తీసుకొని, ఒక చిన్న పిల్లాడు కింద పడ్డాడండి, గాయం జరిగి రక్తం వస్తుంది, చంపకేసి కొట్టి ఎందుకు పడ్డావరా అని కొడతావు, ఫస్ట్ దగ్గరికి తీసుకొని ఓదారుస్తావా? ఫస్ట్ ఓదార్చు, బాధితుల్లాగా చూడు, దగ్గరికి తీసుకో. నీ పేరెంటింగ్ ఎక్కడ ఫెయిల్ అయిందో తెలుసుకో, ఒకరికొకరు ప్యాచప్ అవ్వండి, తెలుసుకోండి, ప్రేమగా దగ్గరికి తీసుకోండి. 1 నెల తర్వాత ఆరాధించండి, సరి చేయండి. ఎనార్మస్ ఫ్యామిలీ సపోర్ట్తో మాత్రమే దీని నుంచి బయటపడగలం. మేము గతంలో చేసింది కూడా నేను ఇప్పుడు ఒప్పుకుంటాను, నా కౌన్సిలింగ్ కంటే ఫ్యామిలీ సపోర్ట్తోనే బయటకు తీసుకురావడం. ఒక వ్యసనంకి, ఒక మందుకి, సిగరెట్కి, గంజాయికి, డ్రగ్స్కి బానిసైన వాడు ఎలా ఉంటాడో షుగర్ రిలేషన్షిప్లు బాధించిన పడే వాళ్ళు ఒకటే ఉంటారు. 2 అడిక్షన్సే, 2 కావాలనుకునే ఉన్నవే. కంట్రోల్ ఉన్నప్పుడు వదిలేలేము, కంట్రోల్ తప్పిపోయినప్పుడు ఒక పోలీస్ వారి నుంచి దిగలేమంటే దిగలేరు. దీనికి ఎనార్మస్ ఫ్యామిలీ సపోర్ట్. అంటే నీ ఎందుకు నేను కని తప్పు చేసావు, నువ్వు ఒక వేస్ట్, నీ మొహం చూపించుకోలేను, మా ఇంట్లోకి రావద్దు, ఇవన్నీ ఇంకా వేస్ట్ పనులు ఇవన్నీ. నీకు నీ పిల్లల్ని బాగు చేసుకోవాలని ఉందా, ప్రేమ ఆప్యాయత దగ్గరికి తీసుకో, మనసు విప్పి మాట్లాడు, వాళ్ళ మనసు ఏంటో తెలుసుకో, జడ్జు చేయొద్దు. ఓకే, ఫస్ట్ చూడు, ఒక బాధితుడుగా చూడు, ఫస్ట్ గాయం మానని, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో చేసుకో, అప్పుడు కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళు ఏదైనా నిజంగా ఎక్స్ప్లాయిటెడ్ అయ్యి ఉంటే, సెక్షువల్ అబ్యూస్ జరిగి ఉంటే లాయర్ దగ్గర తీసుకెళ్ళండి, ధైర్యంగా తోడు ఉండండి. ఇప్పుడు సమాజంలో పేరు పోయిద్ది మోహం చూపించుకునే దానికంటే నీ బిడ్డ భవిష్యత్తు మంచిది. ఇక్కడ ఏంటి, దీనికి ఒకే ఒకటి థెరపీ బేసిక్గా,
ఇమేజ్ రిపేర్ అంటారు దీన్ని. సెల్ఫ్ ఇమేజ్ రిపేర్ అంటే చిందబందర అయిపోయి ఉంటుందండి. వాళ్ళకు ఒక అస్తిత్వం, ఒక వ్యక్తిత్వం ఉండదు. దాన్ని ఒక ధైర్యంతో, నేనున్నానని ఒక ధైర్యంతో దాన్ని మళ్ళీ నెలకొల్పు, వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో ఇవ్వు, ఆ తర్వాత అంత మామూలు అయిపోతుంది. దీనికి ఒక రాకెట్ సైన్స్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మేబీ ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీల అని చూస్తే కొంచెం చట్టపరంగా కూడా కొన్ని రావాలి. ఇది మరీ వరస్ట్ అవుతున్నాయి నన్ను అడిగితే, నా ఒపీనియన్లో. ఏంటండి ఇదంతా, అవతలని ఒక వస్తువుగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిగాను, ఒక మనసు అమ్మాయిగా చూడట్లేదు, ఒక వస్తువుగా చూసుకొని వాడుకుంటున్నారు. ఆ మైండ్ సెట్లో మనం ఏ కాలంలో ఉన్నాము అంటే, ఇప్పుడు వీళ్ళకి ఏంటి, నీ 2-3 ఏళ్ళ టెంపరీ అవసరం కోసము 20 ఏళ్ళ అమ్మాయి, ఇంకా ఆమె ఏముంటుంది, ఆమెకు భవిష్యత్తు ఏముండదు. అంటే ఒక తరాన్ని నాశనం చేస్తున్నాం. ఆ అమ్మాయి రేపు పొద్దున పెళ్ళయి పిల్లలతో అంతే ఆత్మస్థైర్యంగా పెంచగలదా? తన మనసులో ఉండదా, నేను తప్పు చేశాననే భావనతో, ఒక వాళ్ళ తండ్రికి కానీ నేను తప్పు చేశాననే భావనతో అంతే కాన్ఫిడెంట్గా నువ్వు నీ పిల్లల్ని పెంచగలవా? నువ్వు పాటించే నీతి నీ పిల్లలకి ఏం చెప్తావు? ఆబ్వియస్గా రేపు పొద్దున నీ పిల్లలు అదే దారిలో వెళ్తుంటే నువ్వు కాన్ఫిడెంట్గా వాళ్ళని దండించగలవా? సో ఇది ఒక చోట మొదలైతే ఎండ్ అయ్యేది కాదు. దీని ఎఫెక్ట్ తరతరాలుగా ఉంటుందని ఫస్ట్ అందరూ యువత దీన్ని గుర్తించాలి. ఐ థింక్ పోలీస్ వాళ్ళు కూడా మేబీ చట్టపరంగా కూడా కొన్ని చట్టాలు రావాలి. అంటే ఏంటి, ఇదేంటి అడల్టరీ, సుప్రీంకోర్టు ఏదో మన జడ్జిమెంట్ ఇస్తే అడల్టరీ ఈజ్ నథింగ్ రాంగ్ అంటే మ్యూచువల్ కన్సెంట్తో ఒకరికొకరు ఇష్టపూర్వకంగా చేసుకుంటే అది తప్పు కాదని అన్నట్లు చెప్పినట్లు నాకు తెలిసింది. ఆ రోజు ఈ షుగర్ మమ్మీలు షుగర్ డాడీలు అందరూ పార్టీలు చేసుకున్నారంట నాకు తెలిసిన సర్కిల్లో. ఎందుకు మనకు అనుకూలంగా వచ్చిన తీర్పు మమ్మల్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు అనేసి వాళ్ళు విజృంభించిపోతారు. డబ్బులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో పవర్ కానీ, చట్టం కానీ, రూల్స్ కానీ కాంప్రమైజ్ అవుతాయి. అది అందరికీ తెలుసు, కామన్ సెన్స్. ఇక్కడ బాధితులకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది కదా, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అట్లీస్ట్ దీనిపైన కొన్ని చట్టాలు అట్లీస్ట్ వస్తే చాలా బాగుంటుంది. అసలు ఈ యాప్లని ఏంటి, ఇప్పుడు కొట్టండి షుగర్ డేటింగ్ యాప్స్ అని కొట్టండి, ఒక 10 వస్తాయి. షుగర్ హుక్అప్ అంట, షుగర్ డేటింగ్ అంట, షుగర్ స్టోరీస్ అంట, స్వీట్ షుగర్స్ అంట. అసలు seeking.com అని ఒక యాప్ చూస్తే అంటే తప్పు రూప నాకు తెలియదు, నేను చూశాను. అది $1 బిలియన్ కంపెనీ అంట. దాంతో ప్రొఫార్మల్ ఉంటాయి, జాయిన్ అవ్వండి, నీకు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోండి, వీ విల్ మ్యాచ్ ఇట్. కరెక్ట్ పార్ట్నర్. అంటే అది ఒక రకంగా కొందరికి మంచిది నిజం చెప్పాలంటే, కొందరికి ఫారిన్లో ఇది తప్పుదారిలో వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇండియాలోనే ఎక్కువ సైనప్లు ఉన్నాయంట seeking.com కంపెనీకి. అంటే మరి అప్పుడు ఏం చేయాలి? మనీ అవసరాలు, మనీ అంటే మనకు తెలియదండి. మేబీ ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ దట్ డేటింగ్ సైట్. సో మీరు కొన్ని కేసులు చూసామని చెప్తున్నారు కాబట్టి ఎట్ ఎ టైము ఒకటి కన్నా ఎక్కువ ఈ షుగర్ కోటెడ్ బంధాలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? మల్టిపుల్ రిలేషన్షిప్. ఒక ఫ్రెండ్షిప్లో ఏమవుతుందంటే ఈ షుగర్ డేటింగ్లో ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఎవరికి ఎక్కువ షుగర్ డాడీస్ కానీ ఎవరికి ఎక్కువ షుగర్ మమ్మీలు ఉంటే వాళ్ళంత గ్రేట్ అని ఫీల్ అవుతారు. ఆ పియర్ రిలేషన్షిప్లో ఇవి కూడా ఉన్నాయి. సో జనరల్గా ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఎంత సింపుల్, ఫాలోవర్స్ మిమ్మల్ని ఒక 4 అమ్మాయిలు కోరుకుంటారంటే మీకు కిక్ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయికి వచ్చేసి నాకు 4 నా వెనకాల పడుతున్నారంటే ఎలా ఫీలింగ్ ఉంటుంది? ఒక అబ్బాయికి నాకు 4 ఆంటీలు అని వద్దులేండి, ఒక 4 ఉమెన్ నన్ను కోరుకుంటున్నారంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఈ ఏజ్లో 20 ఏళ్ళ పిల్లాడికి, 22 ఏళ్ళ పిల్లాడికి మనకు తెలిసి మెచ్యూరిటీ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతాయి, వాడికి ఎలా ఉంటుంది? ఒక మజా ఉంటుంది. ఇవన్నీ కొంచెం చూసుకోవాలి మనం. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామంది అంటే కొందరు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు, కొందరు డబ్బుల కోసం సమస్యల్లో ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా మేబీ ఎక్కువగా షుగర్ బేబీస్గా మారిపోతున్నారు. సో ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ మమ్మీలుగా, షుగర్ డాడీలుగా కూడా మారిపోతున్నారు. చాలామంది అంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు అంటే అమ్మాయిలు ఎక్కువగా బాధితులుగా కూడా మారిపోతూ ఉన్నారు. సో ఒకసారి ఇలాంటి బంధాలు ఎండ్ అయిన తర్వాత వాళ్ళు చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక సమస్యలతో ఇలాంటి సైకాలజిస్టులు కూడా ఆశ్రయిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో పేరెంట్స్ ఇచ్చేటువంటి ఏదైతే భరోసా ఉంటుందో, పేరెంట్స్ ఇచ్చేటువంటి ప్రేమ ఉంటుందో అదే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో అప్పుడే వీళ్ళందరూ కూడా సో ఇలాంటి డిప్రెషన్ నుంచి బయటకు రాగలుగుతారనేటువంటి విషయాన్ని కూడా మన గంగాధర్ గారు అయితే చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.